పేషెంట్ ఎవరు? జనని వాళ్ళ మామయ్య రోడ్డు మీద నడిచి వస్తూ కుప్పకూలిపోయారు. వాట్? జనని మామయ్య? నాకు తెలిసి తనకు మేనమామలు ఎవరు లేరే. ఆక్సిజన్ రెడీ చెయ్యి. నానా నానా శివ, గెట్ ద ఇంజెక్షన్. ఇదిగో. నానా 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 ప్లీజ్. నానా 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 జనని, మీ మావయ్యకి ఏం కాదు. నువ్వు బాధపడకు, భయపడకు. ప్రమాదం ఏమి ఉండదు. నిజంగా ఏం కాదంటావా? మనం రైట్ టైంలో హాస్పిటల్కి తీసుకొచ్చాం. పైగా గుణ ఈజ్ వెరీ గుడ్ డాక్టర్. ఖచ్చితంగా సేవ్ చేస్తాడనే నమ్మకం నాకుంది. కన్ను తండ్రి కదా, ఎంత కష్టపడినా బ్రతికించుకుంటాడు. జనని, ఊరుకో. గుణ హస్తవాసి చాలా మంచిది. ఆయనకేం కాదు. ఇప్పుడు ఎలా ఉంది మావయ్యకి? హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. స్ట్రోకా? మైల్డ్, నాట్ సీరియస్. నౌ హీఈస్ ఆల్ రైట్. అసలు ఏమైంది? ఎక్కడ జరిగింది ఇది? వారు ఇన్నేళ్ళు ఈ ఊళ్ళోనే ఉన్న సంగతి నాకు తెలియదు. వారం క్రితం గుళ్ళో కనిపించారు. ఇంటికి రమ్మంటే రానన్నారు. ఇవాళ నేను చక్రి సరుకులు తెద్దామని వెళ్తుంటే రోడ్డు మీద తూలుతూ కనపడ్డారు. చాలా భయం వేసింది. వెంటనే ఇక్కడికి తీసుకొచ్చాం. థ్యాంక్స్, గొప్ప మేలు చేశారు. థ్యాంక్స్ ఎందుకు? ఆయన్ని కరెక్ట్ టైంలో తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టినందుకు, ప్రాణం కాపాడే అవకాశం ఇచ్చినందుకు, నాకు వారిని అప్పగించినందుకు. గుణ హామీ ఇచ్చాడు కదా, నేను వెళ్ళి ఆంటీని తీసుకొస్తా. తను చూసి సంతోషపడుతుంది. చక్రి, నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తా. వారం క్రితం నీకు కనిపించినప్పుడు నాకెందుకు చెప్పలేదు? మావయ్య చెప్పొద్దన్నారు. మన మధ్య ఆ టాపిక్ కూడా రాలేదు. నేను చెప్పలేదు. టాపిక్ ఏంటి? తను నా తండ్రిని తెలుసు కదా. రానంటే వదిలేయడమేనా? ఎలాగో అలాగా తీసుకెళ్ళొద్దా? బ్రతిమలాడాను. కూతురుగా పిలుస్తున్నాను, రమ్మన్నాను. నా అభ్యర్థన సున్నితంగా తిరస్కరించారు. దానికి నేనేం చేయను? బలవంతంగా తీసుకెళ్ళలేను కదా. మీ నాన్న కోసం సౌమ్య వచ్చినా, వదిన కోసం చక్కెర ఇచ్చిన ఆలోచన డిస్టర్బ్ అవుతారు కదా. అందుకని మీరు పని చేయాలి. చెప్పండి అంకుల్, మీరేం చేయమంటే అది చేయడానికి మేము రెడీ. సౌమ్య రాకుండా నువ్వు, చక్రి వాళ్ళు రాకుండా మధు మేనేజ్ చేయాలి. ఇక్కడ నేను చూసుకుంటాను. ఓకే అంకుల్, మేము ఈ క్షణం నుంచి ఆ పని మీదే ఉంటాం. ఓకే ఓకే అంకుల్. ఉసురు పోసావు నాన్న, మురిసిపోయావు నాన్న, నడత నేర్పావు నాన్న,
భవిత మార్చావు నాన్న, వేలు పట్టుకొని దారి చూపిన దైవం నీవు నాన్న. విరిసే చిరునవ్వు మాటు కురిసే కన్నీటి వాన, బాధలెన్నున్నా బంధాల మరవని బాధ్యత నువ్వు నాన్న. నేను ఏనాడు కోడలిగా చూడలేదు, కూతురుగానే అనుకున్నాను. అందుకే అమ్మా నీకు జరిగిన అన్యాయం చూశాక వాళ్ళతో కలిసి ఉండలేకపోయా. పోనీ మీరు ఎక్కడ ఉంటున్నారో చెప్పండి, నేనే వచ్చి అప్పుడప్పుడు కలుస్తాను. మావయ్య మీకు మీ మనవరాల్ని చూపిస్తాను. నిన్నెలా కలిపాడు ఆ పరమేశ్వరుడు టైం వచ్చినప్పుడు వాళ్ళని కలుపుతాడు. ఇన్నేళ్లకు కనిపించారు నాన్న, కానీ మిమ్మల్ని ఇలా చూడాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. మిమ్మల్ని నా దగ్గరికి తీసుకువచ్చి నాకు జన్మనిచ్చిన మీ ఊపిరి నిలబెట్టే అవకాశం ఇచ్చారు. చాలా బాధగా ఉంది నాన్న, మిమ్మల్ని చూస్తుంటే దుఃఖం ఆగడం లేదు. మీ పలకరింపు కోసం ఎదురు చూస్తుందా, మీరు లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు. ఇప్పుడు నాకు ఈ ఓదార్పు చాలా అవసరం. థ్యాంక్ యూ సౌమ్య.